అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ థైరాయిడ్ అనేది ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. మనం మెడకి ముందు భాగంలో ఇది బటర్ఫ్లై షేప్ లో ఉంటదన్నమాట. ఇది చాలా ముఖ్యమైన ఒక హార్మోన్. థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో మనకి తయారవుతుంది. ఏం చేస్తుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అది మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. అంటే మనకి ఎనర్జీ ప్రొడక్షన్, ఎనర్జీ ఎట్లా ఖర్చు అవుతుంది, సో దాన్ని బట్టి మన వెయిట్ మెయింటెనెన్స్కి అది చాలా ఇంపార్టెంట్. తర్వాత టెంపరేచర్ కంట్రోల్ కూడా దాని కంట్రోల్లోనే ఉంది. హార్ట్ రేట్, తర్వాత బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడం, ఇవి అన్నీ. చిన్నపిల్లల్లో అయితే ఫిజికల్ గ్రోత్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ రెండు ఈ థైరాయిడ్ కింద ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాము. దీంట్లో రెండు హార్మోన్స్ మనం చూడబోతున్నాం. ఒకటి T4 అంటే థైరాక్సిన్, TSH అంటే థైరాక్సిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మనకి స్టిమ్యులేటింగ్ అంటే దాన్ని ప్రొడ్యూస్ చేసేది. సో ఈ TSH అనేది అది పోయి సెక్రీట్ అయిపోయినప్పుడే ఈ T4 అనేది ఫామ్ అవుతుంది ఈ థైరాయిడ్ గ్లాండ్లో. సో దాంట్లో మనం ఏం తెలుసుకోవాలంటే, కొన్ని సందర్భాల్లో ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్లో లోపం ఉన్నప్పుడు ఎక్కువ TSH అవసరం అవుతుంది. TSH ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు కష్టపడి ఆ T4 లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఇంకా ఫంక్షన్ లెవెల్ బాగా తగ్గిపోయినప్పుడు ఈ TSH ఎక్కువ వస్తే అప్పుడు T4 లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు దాన్ని మనం ఓవర్ట్ హైపోథైరాయిడిజం అంటాం. ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. TSH ఎక్కువ ఉన్నప్పుడు T4 అనేది తక్కువ ఉంటుంది. అంటే తక్కువ ఉంటుంది అంటే అంత ఎక్కువ కావాల్సి వస్తుంది, అయినా కూడా థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వట్లేకపోతుంది. అదే కొన్ని ఈ కాంపెన్సేటరీ ఫేస్లో దాన్ని సబ్ క్లినికల్ థైరాయిడిజం అంటాం. TSH ఏమో ఎలివేట్ అయి ఉంటుంది, కానీ T4 అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకి థైరాయిడ్ లెవెల్ తక్కువ అంటే హైపోథైరాయిడిజం అనేది కామన్గా ఉంటుంది. ఇది పిల్లలు లేని వాళ్ళకి కూడా మనం చూస్తుంటాము. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా ఇది కామన్గా ఉంటుంది. అది ఎట్లా, దానికి ఏమేం కారణాలు ఇది తక్కువ ఉండేదానికి అని చూస్తే, ఒకవేళ థైరాయిడ్ మీద సర్జరీ జరిగింది, లేదు అంటే ఏమైనా ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ అని చూస్తుంటారు. దానివల్ల ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనకి థైరాయిడ్ లెవెల్ తగ్గిపోవచ్చు. ఇంకోటి ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటాం. అంటే థైరాయిడ్ యాంటీబాడీస్ ఫామ్ అవుతుంది. సో ఆ యాంటీబాడీస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు థైరాయిడ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. తర్వాత కొన్ని మెడిసిన్స్ వాడినప్పుడు అట్లా ఉన్నప్పుడు కూడా మనకి ఈ థైరాయిడ్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఇది కాకుండా ఇంపార్టెంట్, ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టాక్సిన్స్ అంటే చెడు పదార్థాలు మనకి వాతావరణంలో ఉంది. అది ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుంది, థైరాయిడ్ లెవెల్ మనకి తగ్గుతుంది. అది ఏమేమి కారణాలంటే, మనకి టాక్సిన్స్, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, మనం ఈ టీవీ, సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇదంతా, దానివల్ల కెమికల్స్, పెస్టిసైడ్స్, మనం ఈ ఎరువులు వేసి పండిస్తాం, ఇదంతా ఏం చేస్తుందంటే హెవీ మెటల్స్ అని ఉంటుంది. మెర్క్యూరీ, ఫ్లోరైడ్, కాడ్మియం, మ్యాంగనీస్, ఇటువంటిదంతా ఏ సోర్సెస్ ద్వారా వస్తుంది, వాటర్లో వస్తుంది. తర్వాత ప్రాసెస్డ్ సీరియల్స్, అది మనం వాడే ఈ ముఖ్యంగా నాన్ స్టిక్ కుక్వేర్, ఈ నాన్ స్టిక్ వాడేటప్పుడు మనకి ఎందుకు అంటే PCBs అంటారు. PCBs అంటే పెర్క్లోరినేటెడ్ బైఫినైల్స్ అనేది ఆ కెమికల్ ఆ కోటింగ్లో ఉంటుంది. అందుకనే
వుడెన్ ల్యాడల్ ఇస్తారు. దాంతో మనం కానీ వాడుకుంటే ఆ కోటింగ్ కానీ బయటకి ఇదే వచ్చేస్తే అప్పుడు ఈ కెమికల్స్ బాగా ఫామ్ అయిపోతుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది థైరాయిడ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా అఫెక్ట్ చేసేస్తుంది. తర్వాత థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉండేది హైపర్ థైరాయిడిజం అనేది. సో ఇది TSH లెవెల్ తక్కువ ఉంటుంది, T4 లెవెల్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సబ్ క్లినికల్ హైపర్ థైరాయిడిజం అంటే T4 లెవెల్ నార్మల్గా ఉంటుంది, TSH బాగా తగ్గిపోతుంది. సబ్ క్లినికల్ హైపర్ థైరాయిడిజం ఏం ప్రాబ్లం ఏం తీసుకురాదు, కానీ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం మన బేబీ మీద ప్రాబ్లం చూపిస్తుంది. సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇది థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ తగ్గిపోతారు, వాళ్ళు హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది వీళ్ళకి. సో అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే థైరాయిడ్ స్టామ్, హార్ట్ ఫెయిలియర్ కూడా ఒక్కొక్కసారి రావచ్చు. సో దానికి ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ మనం మెడికేషన్ ఇస్తాం, వాళ్ళకి థైరాక్సిన్ ఇస్తాం హైపోథైరాయిడిజం, వీళ్ళకి PTU అనేది ఇస్తాం అనమాట. కానీ ఆ ట్రీట్మెంట్ రీప్లేస్మెంట్ అనేది కంట్రోల్ బాగున్నప్పుడు మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. బేబీకి ఎందుకు అవసరం ఇది ఒక్కొక్కసారి టెస్ట్ చేయకుండా, అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. బేబీకి అయితే ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ ఫుల్ బ్లోన్ క్రెటినిజంగా అయిపోతే అప్పుడు బేబీ మెంటల్లీ రిటార్డెడ్ అయిపోతుంది, ఫిజికల్లీ రిటార్డెడ్. అటువంటి బేబీ మనం చేతులారా మనం అది చేసుకున్నామే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అందుకని ఫస్ట్ నుంచే మనం తీసుకుంటే సబ్ క్లినికల్గా ఉన్నా కూడా మెంటల్ డెవలప్మెంట్ అంతా బాగుండి ఫిజికల్గా నో ప్రాబ్లంగా మనం మంచి బేబీని తీసుకోగలుగుతాం. అందుకని మనం థైరాయిడ్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనం ట్రీట్మెంట్ తీసుకొని మంచి బిడ్డగా హ్యాపీగా ఈజీగా సేఫ్గా తీసుకుంటారు. థ్యాంక్ యూ.